మా కమిషనర్ గారు చెప్పినట్టు యానిమియా అనేది రాష్ట్ర స్థాయిలో ఉండకూడదు. పిల్లలకు రక్తహీనత మనకు అర్థం కాదు. ఈరోజు ఈ ప్రోగ్రాం దేని గురించి పెట్టే మనము అనీమియా అంటే ఏంటి? రక్తహీనత. ఏ శాతం హెమోగ్లోబిన్ ఉండాలి? 10%, 11%, 12% ఉండాలి. అబో 11, 12 అంటే మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం. నువ్వు ఇట్లా నువ్వు మంచిగా ఉన్నావు కానీ నువ్వు దింపున్నావా గట్టిగా? ఏ క్లాస్ నువ్వే క్లాసు ఎబ్బెట్టా? నువ్వే క్లాసు అంతా 10థేనా? సరే, ఇప్పుడు మీ బాధ్యత ఏమున్నది? పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. 8th, 9th, 7th మీరు సీనియర్స్. నిర్మూలన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి 15-18 సంవత్సరాల వరకు చాలా హెల్తీ ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మీ అందరికి అర్థమైందా? చెప్పింది లేదు? అర్థమవుతున్నదా? ఏముంటుంది? హెమోగ్లోబిన్ ఉంటుంది. ఆ శాతం తగ్గితే ఏమవుతుంది? ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత ఉండాలి? అబో 10, 11, 12 ఉండాలి. 12 స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ ఉండాలంటే పద్ధతి ఏం పాటించాలి మనము? మంచి ఆహారం, పౌష్టిక ఆహారం. ఆరోగ్యంగా మనం ఉంచడానికి ఏ ఆహారం తీసుకోవాలి? పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అందులో ఏ కంటెంట్ ఉండాలి? ఫుడ్లో కూరగాయలు, గుడ్డు ఆహారం మనము తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అదేనా? ప్రత్యేకంగా ఈ కార్యక్రమం స్కూల్కు పోయే పిల్లల గురించి ఎందుకు పెట్టినాము? హెల్దీ చైల్డ్ హెల్దీ కంట్రీ అంతేనా? దేశం హెల్దీగా ఉంటారు, పిల్లలు హెల్దీగా ఉండాలి. టీచర్లు అందరూ అదే రకంగా తీసుకుపోవాలి. టీచర్ కూడా హెల్తీగా ఉండాలి. అవునా కదా? మీ టీచర్ కూడా హెల్తీగా ఉండాలి. మీకు లెసన్ చెప్పే టీచర్ కూడా హెల్తీగా ఉండాలి. చాలా వీక్ ఉన్నారు అన్న నువ్వు. మా ఆరోగ్య శాఖ కమిషనర్ గారు మేమందరం మీకు రావడము, మన రాష్ట్ర స్థాయిలో వచ్చే నెల రోజులు రోజు 100 మంది నుంచి 300 వరకు పిల్లలకు టెస్ట్ చేయడము, ఆ తర్వాత వారికి సలహా ఇవ్వడము, ఏ టాబ్లెట్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ తీసుకుంటే రేపు పొద్దున మనము ఆరోగ్యంగా ఉంటాము. హెమోగ్లోబిన్ లెవెల్ స్టాండర్డ్గా ఉంటాయి. హెమోగ్లోబిన్ లెవెల్ పెరగాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినాము. ఎక్కడ మొదలు పెట్టాలంటే అందులో మొదలు పెట్టాలి. ఎక్కడ మొదలు పెట్టాలంటే శివపేటలో మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టినాము. అందరూ కూడా దయచేసి అమ్మ చూపట్టా పెద్ద చూపట్టావా మీటర్ ఏది రోజండి ఓకేనా? 50 రోజులు ఉండేసుకోండి కదా. ఓకేనా? అర్థమైనా కోరుతా ఉన్నా. సరే, మా కలెక్టర్ గారు మా కమిషనర్ గారు చెప్పినట్టు యానిమియా అనేది రాష్ట్ర స్థాయిలో ఉండకూడదు. పిల్లలకు రక్తహీనత మనకు అర్థం కాదు కానీ నీరసంగా ఉంటాము. మన తెలంగాణ మోటు భాషలు అంటే అమ్మకు చెప్తాం, అమ్మ నాకు చేతనైతే లేదు అంటాం. ఏ కారణము అంటే మనకు తెలియదు. ఈరోజు ఈ ప్రోగ్రాం దేని గురించి పెట్టే మనము అనీమియా అంటే ఏంటి? రక్తహీనత. ఏ శాతం హెమోగ్లోబిన్ ఉండాలి? 10%, 11%, 12% ఉండాలి. అబో 11, 12 ఉంటే మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం. నువ్వు ఇట్లా నువ్వు మంచిగానే ఉన్నావు కానీ నువ్వు దిక్కున్నావా గట్టికున్నావా? ఏ క్లాస్ నువ్వే క్లాసు ఎబ్బెట్టా? నువ్వే క్లాసు అందరు 10థేనా? సరే,
ఇప్పుడు మీ బాధ్యత ఏమున్నది, పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, 8th 9th 7th మీరు సీనియర్స్, సబ్జెక్టు మీరు నేర్చుకోవాలి. ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఈరోజు అనీమియా నిర్మూలన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి 15-18 సంవత్సరాల వరకు చాలా హెల్తీ ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మీ అందరికి అర్థమైందా చెప్పింది? నేను అర్థమవుతున్నదా? మీ సీనియర్ స్థాయిలందరూ అవును కదా? ఈ కార్యక్రమం ఎందుకు పెట్టినాం మనము? అనీమియా అంటే ఏంది? రక్తహీనత ఎందుకు వస్తుంది? హేమోగ్లోబిన్ తగ్గితే మన రక్తంలో ఏముంటుంది? హేమోగ్లోబిన్ ఉంటుంది. ఆ శాతం తగ్గితే ఏమవుతుంది? ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత ఉండాలి? అబౌట్ 10, 11, 12 ఉండాలి. 12 స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ ఉండాలంటే పద్ధతి ఏం పాటించాలి మనము? మంచి ఆహారం, పౌష్టిక ఆహారం. ఆరోగ్యంగా మనం ఉంచడానికి ఏ ఆహారం తీసుకోవాలి? పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అందులో ఏం కంటెంట్ ఉండాలి? ఫుడ్లో కూరగాయలు, గుడ్డు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, బెల్లము, ఇలాంటి ఆహారం మనము తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అదేనా? ప్రత్యేకంగా ఈ కార్యక్రమం స్కూల్కు పోయే పిల్లల గురించి ఎందుకు పెట్టినాము? హెల్తీ చైల్డ్ హెల్తీ కంట్రీ అంతేనా? దేశం హెల్తీగా ఉండాలి, పిల్లలు హెల్తీగా ఉండాలి, టీచర్ అదే రకంగా తీసుకుపోవాలి, టీచర్ కూడా హెల్తీగా ఉండాలి. అవునా? చాలా తక్కువ 9 ఉన్నది అంతేనా? 9 ఉన్నట్టే 9 ఉందా? 9 ఉందంటే కొద్దిగా తక్కువ, ఇంత మంచిగా అట్లా ట్రాక్ చేస్తాం. సో T4 కాన్సెప్ట్ లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా భాగం చేస్తున్న వారికి, అదే కార్యక్రమం ఇచ్చిన కలెక్టర్ గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు ఓకేనా? 50 రోజులు చేసుకోవాలి కదా, ఓకేనా? అర్థమైనా? ఏం కాదు బేటా, నథింగ్ చూసుకో, సిమెంట్ వేసుకున్నాడు అట్లే. రేపు భవిష్యత్తులో నీ ఆరోగ్యం మంచిగా ఉండాలని ఉద్దేశంతో ఇది చేస్తాం కదా. యాజ్ ఏ మినిస్టర్ అరే నవనిత తెలంగాణ కార్యక్రమానికి విచ్చేసి తీసుకోవాలి. ఇంకా లెస్ దాన్ 8 ఉందినా తప్పకుండా ట్రీట్మెంట్ ఎక్కువ తీసుకోవాలి. కానీ నాట్ కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదన్నీ అనీమియా వల్లనే అవుతుంది. సో అనీమియా మన పూర్తిగా అన్ని ఇక్కడ కాదు, స్టేట్ లో ఉన్న అన్ని స్కూల్ పిల్లలకు మనం టెస్ట్ చేస్తున్నాం. టెస్ట్ చేసిన తర్వాత ట్రీట్ చేస్తాం, ట్రీట్ చేసిన టాప్ చేస్తాం, ట్రాక్ చేస్తాం. మినిస్టర్ గారు, మన లోకల్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రిగా వెళ్ళినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు మన గ్రామంలో ఈ కార్యక్రమం పెట్టినాక ఒకసారి వారికి శాంతి లేస్తూ మరొక